Hi friends, this is Dikshit Kanre. Welcome back to my YouTube channel. Hope you are doing good. వీడియో టైటిల్ అండ్ డ్రోన్ షాట్స్ చూసి అర్థమైపోయి ఉంటుంది మనం ఇప్పుడు వెళ్ళేది కొండపోచమ్మ రిజర్వాయర్. ఇప్పటికీ చాలా టైమ్స్ అనుకున్నా వెళ్ళాలని, కానీ ఎందుకో కుదరలేదు. సో ఇప్పుడు కొండపోచమ్మ రిజర్వాయర్కి నేను, సందీప్, ఇంకో ఫ్రెండ్ చరణ్ అండ్ మనము సింగూర్ డ్యామ్కి వెళ్ళాం కదా. మా గ్యాంగ్, సేమ్ గ్యాంగ్ మళ్ళీ వస్తున్నారు. ఓఆర్ఆర్ దగ్గర స్టాప్ అని చెప్పిన. సో ఇక్కడ వెయిట్ చేస్తాం. వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయ్యారంట. సో విల్ వెయిట్ హియర్. ఇక్కడ ఓఆర్ఆర్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. గణేష్ని సుచిత్రాలో అవుతున్నారని ఆపేసారంట పోలీసు వాళ్ళు. ఇప్పటికీ 40 minutes అయిపోయింది, ఇంకా వస్తలేరు. అప్పటిదాకా ఒక చిన్న టైం ల్యాబ్స్ ఇస్తాం. సో ఫైనల్లీ వచ్చేసింది గణేష్ అన్న. హాయ్ చెప్పరా. హాయ్ బ్రో. హాయ్. క్రేజీ పవర్ 47 Nm టార్క్. ఇది కాంటినెంటల్ జీటీ బండి అయితే క్రేజీ ఉంది. మెయిన్గా ఈ బండి ప్లస్ పాయింట్ ఏంటంటే పికప్. జనరల్గా రాయల్ ఎన్ఫీల్డ్లో మనం మిస్ అయ్యే మెయిన్ పార్ట్ పికప్ మాత్రం క్రేజీ ఉంది. 650cc ఇంజిన్ జస్టిస్ చేస్తుంది. సీరియస్గా వీలే అయిపోతుంది మనం కొంచెం రేస్ చేస్తే. అండ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్. యు ఆర్ డూయింగ్ రియలీ గుడ్. టైం ఇస్తే వెళ్ళిపోతుంది. ఓహో వీలీ 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 అయిపోతుంది. ఇప్పటిదాకా సీఎం కేసీఆర్ గారు వచ్చిర్రంట. ఓ అడ్వెంచర్ నడిపి క్లాసిక్కి వస్తే కొంచెం చూసుకోవాలి. ఓహో క్రేజీ క్రేజీ. బైక్ మాత్రం క్రేజీ ఉంది. ఐ లవ్ ఇట్. సీరియస్గా పవర్ బాగుంది. అంటే బేసిక్గా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్కి ఇంత పవర్ ఉండదు. కాంటినెంటల్ జీటీ కదా, అవసరం. గని వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు. జావా కూడా వచ్చింది. జావా కూడా టెస్ట్ రైడ్ చేద్దాం. ఇప్పటిదాకా టెస్ట్ రైడ్ చేయలేదు జావా. ఈ వీడియో ఎన్ఎస్ రైడర్ నా బండి తీసుకున్నాను, నేను ఎక్స్చేంజ్ చేసుకున్నాను వీధి వాడు. అండ్ ముందు మన సందీప్ అండ్ చరణ్. కరోనా వైరస్లో సెకండ్ వేవ్ చాలా సివియర్గా అటాక్ చేస్తుంది. ఎందుకు అంటే బేసిక్గా వింటర్లో కరోనా కేసెస్ ఎక్కువ అవుతాయి మనకి. ఎందుకు అంటే మనకి వింటర్లో వచ్చే మెయిన్ డిసీజ్ ఏంటంటే కోల్డ్ అండ్ కఫ్. మన డ్రాప్లెట్స్ అనేది మనకు స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. అదే బేసిక్గా సమ్మర్లో అయితే అవి ఎవాపరేట్ అయిపోతాయి ఆ వేడికి. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇక్కడనే స్నీజ్ చేస్తే ఈ డ్రాప్లెట్స్ ఇక్కడే ఉంటాయి. అదే సమ్మర్లో అయితే ఈ వేడికి ఎవాపరేట్ అయిపోతాయి. సో మనకి లెస్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్, అంటే ఆ వైరస్ మనకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అందుకే వింటర్లో కేసెస్ ఎక్కువ అవుతాయి. ఇది మెయిన్ రీజన్. అందుకే కోల్డ్ కంట్రీస్లో ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మనం మేలో జాగ్రత్త పడ్డట్టు ఇప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. మాస్క్ ఖచ్చితంగా పెట్టుకోండి, లైట్ తీసుకోకండి, ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ అండ్ శానిటైజర్ యూజ్ చేస్తుందంటే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. చలో ఈ బైక్ నడిపేసినాం కదా, లెట్స్ స్విచ్ ది బైక్. స్విచ్ టు పల్సర్ 220, ఇండియాస్ మోస్ట్ పాపులర్ బైక్. ఇది 2010లో లాంచ్ అయింది బైక్. ఆల్మోస్ట్ ఎ డికేడ్. లైక్ ఇప్పటికీ క్రేజ్ తగ్గలే. లైక్ హాట్ కేక్స్ లాగా సెల్ అయిపోతాయి. ఎందుకు అంటే ఇది చాలా ఎకనామికల్గా ఉంటుంది, మన పాకెట్ ఫ్రెండ్లీ. అండ్ సర్వీస్ కాస్ట్ కూడా పిచ్చ లైట్, చాలా తక్కువ. బేసిక్గా ఇది 220cc ఇంజిన్, 19 Nm bhp, 18 Nm టార్క్. క్రేజీ. అండ్ మైలేజ్ కూడా బాగుంటుంది. సో అందుకే మోస్ట్. అండ్ ఈ లుక్స్ ఆల్మోస్ట్ డికేడ్ అయినా మేజర్ అప్డేట్స్ అయితే ఏం లేవు నాకు తెలిసి. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1.5. లైక్ 220cc 1.5 అంటే చాలామంది అంతే ప్రిఫర్ చేస్తారు. ఏంది పోలీసు వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఇక్కడ అందరూ.
ఓ ఓ ఓ సీరియస్గా పవర్ ఈ సూపర్. ఈజీగా 100 వెళ్ళిపోయింది, 100 రీచ్ అయిపోయింది. చలో వెల్కమ్ టు జావా అండ్ దిస్ ఈజ్ ది జావా బైక్. ఫస్ట్ టైం రైడ్ చేస్తున్నా. లైక్ స్పెసిఫికేషన్స్ కూడా ఎక్కువ తెలియదు. బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. లైక్ టోటల్గా డిఫరెంట్గా ఉంది, మీటర్ డిఫరెంట్గా ఉంది. సైడ్ ప్లీజ్, సైడ్ ప్లీజ్, సైడ్ సైడ్ సైడ్. లేట్ అయిపోయింది, పక్క జరు. సీరియస్గా పికప్ బాగుంది బండిది. ఏమైందిరా మచ్చా? అవునా? దా సీరియస్గా ఇప్పుడే ఒక విషయం తెలిసింది. అది 5 o'clock క్లోజ్ అంట. తొందరగా వెళ్ళిపోదాం. మరి జాగా రియల్లీ గుడ్. ఆపేస్తారు. ఆపేసిరు. ఓ మ్యాన్, ముందు నుంచి రైట్ అంట. ఇక్కడ అసలు కన్స్ట్రక్షన్ వల్ల ఆపేసారంట. ముందు నుంచి రైట్. ఈ తాత లేదని చెప్తుండు. పొద్దుగాల 9 గంటలకు రావాలంట. సీరియస్లీ ఎంత బాగుంది వ్యూ. ఇక్కడ నుంచి ఇక్కడ రాక మొత్తం ట్రాఫికే ఉండొచ్చు. మొత్తం ట్రాఫిక్ పూరా ట్రాఫిక్. చెప్పు. సో ఫైనలీ కొండపోచమ్మ రిజర్వాయర్ ఆల్మోస్ట్ వచ్చేసినాం. యాక్చువల్గా వే వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళాలి బైక్. ఇక ట్రాఫిక్ వీకెండ్లో వస్తే ఇలా ఉంటుంది ట్రాఫిక్. కొంచెం మార్నింగ్ వస్తే బెటర్. అక్కడ ఆపేసారు, 5 o'clock క్లోజ్ అంట. మా విషయం తెలియక కొంచెం లేట్ అయిపోయింది. సో ఇప్పుడు మేము అలా వెళ్తే లేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మేము ఇలా వెళ్ళాలి. బైక్స్తో ఆఫ్ రోడింగ్ చూసారు కదా, ఇప్పుడు మేము ఆఫ్ రోడింగ్ చేస్తే చూడండి. ఓ ఇంకొకటి ఉంది. ఫైనలీ స్టెప్ 1 అండ్ స్టెప్ 2. ప్యూర్ ఆఫ్ రోడింగ్ చేయాల్సి వస్తుంది, టైం లేదు. Yeah, almost done. వాళ్ళు అక్కడ ఉన్నారు. Today
సో ఫైనల్లీ కొండపోచమ్మ రిజర్వాయర్. సో ఫైనలీ కొండపోచమ్మ రిజర్వాయర్కి వచ్చేసినాం. ఇప్పుడు నేను కిందికి దిగుతున్నా. కామెంట్స్ వస్తున్నాయి చూసి జారుతుంది. లైక్ నేను ఇలా వెళ్తున్నా ఇప్పుడు. ఆల్మోస్ట్ చూసారు కదా, బైక్ తోటి ఆఫ్ రోడింగ్ అనుకున్నాం, మేము కూడా ఆఫ్ రోడింగ్ చేయాల్సి వచ్చింది ఇక్కడ. ద వ్యూ వాజ్ వర్త్. హైదరాబాద్లో ఉన్న లొకేషన్స్లో దిస్ ఈజ్ ది బెస్ట్ వీకెండ్ స్పాట్. వీకెండ్ ప్లాన్ చేయాలనుకుంటే కొండపోచమ్మకు చేయొచ్చు. సిటీ నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఫైనలీ కంప్లీట్ అయిపోయింది కొండపోచమ్మ రిజర్వాయర్ టాస్క్. చాలా ఆఫ్ రోడింగ్ తర్వాత ఫైనల్లీ డన్. మామూలు కూడా వచ్చారు, ఎలా కొడుతారు, వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఇప్పుడు మీకు ఏం చేయాలో తెలుసు కదా, అర్థమైంది కదా.